BRCA1 పాజిటివ్గా ఉంటే ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే BRCA2 పాజిటివ్గా ఉంటే మేల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ BRCA1 ఇంకా 2 రెండు పాజిటివ్గా ఉంటే మల్టిపుల్ క్యాన్సర్స్ ఇన్ ద బాడీ, అంటే బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు ఒవేరియన్ క్యాన్సర్స్, ఇంకా కోలాన్ క్యాన్సర్స్, అదర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు టెస్టింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఒకవేళ టెస్టింగ్లో BRCA జీన్ పాజిటివ్ వస్తే స్క్రీనింగ్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలి. అంటే 40 ఏళ్ళప్పుడు స్క్రీనింగ్ స్టార్ట్ చేసేదానికి బదులు 20-30 ఏళ్ళ నుంచే స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. స్క్రీనింగ్లో కూడా సింపుల్ మ్యామోగ్రామ్ స్క్రీనింగే కాకుండా MRI బ్రెస్ట్ కూడా చేయాల్సిన అవసరం రావచ్చు. ఫ్యామిలీలో ఉండే మన మదర్స్, సిస్టర్స్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. మ్యూటేషన్స్ని మనం కంట్రోల్ చేయలేం, బట్ దాని ఇంపాక్ట్ని కంట్రోల్ చేసే అవకాశం మనకు. కనుక మీ ఫ్యామిలీలో కానీ బ్రెస్ట్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్ ఉంటే డోంట్ వెయిట్, టాక్ టు ద స్పెషలిస్ట్ ఇమ్మీడియట్లీ. I hope this video helps.